దట్ ఈస్ కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తున్నారు కదా సార్. ఏది నెట్టేసినా నేను ఏంటంటే మోసపూరిత హామీలు 2 ఎన్నికల్లో 2014లో 3 ఇచ్చి ఆ 3 అమలు చేయలే, 18లో నిరుద్యోగ భృతి ₹1,00,000 అమలు చేయలే, 10 సంవత్సరాల అధికారం ఉండి ఈరోజు కాంగ్రెస్ వచ్చింది 2 సంవత్సరం 4 నెలలే. యు వెయిట్ అప్ టు 5 years. ఒక్కొక్కటి వాళ్ళు విడతల వారీగా అమలు చేస్తున్నారు. ఎస్ 10,000 కాదు 15,000 అన్నారు, 12,000 వేస్తున్నారు, 2 లక్షలు రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఏమైనా మిగిలిన అవి ఏదంటే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరైతే 2 ఎన్నికల్లో 3, 2 ఎన్నికల్లో 2 ఏది అమలు చేయక ఈరోజు నువ్వు 10 ఏళ్ళు మోసం చేసి దళితుని చేస్తాని, ట్రైబల్ 12% అండి, ట్రైబల్ రిప్రజెంటేషన్ లెక్క మైనార్టీ 10% అవుతుందని వాటి గురించి పోరాటం చేయక, లీగలా లేకపోతే అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రాన్ని పంపడమా, సెన్సెసా, ఏది చేయక సమగ్ర సర్వే చేసిండు. ఏం చేసిండు? చేతబుడ్డలు వారేసుకున్నాడు. దాని మీద ఏమైనా యాక్షన్ ఉందా? ఏమి లేదు. సో ఏది ఏమైనా ఈరోజు ఏదైతుందో సభ అనుకున్నంత సక్సెస్ కాలేదు. 1. నెంబర్ 2, సందేశం కూడా ఏదైతుందో కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇవ్వలేదు. ఎప్పుడు పేపర్ లేకుండా అనర్గళంగా ప్రసంగించేవాడు. హెల్త్ కూడా ప్రాబ్లం ఉంటుంది. చూస్తే బాడీ ఏదైతుందో ఫేస్ చూస్తే నీరసంగా, టోన్ కానీ ఇది కానీ అంత గంభీరంగా కనిపించలేదు. ఏది ఏమైనా వచ్చేది మీ ప్రభుత్వము అని చెప్తున్నారు. ఓకే, బట్ ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల సంగతి ఏందో తేల్చుకోండి. దాంట్లో తెలిసిపోతుంది. అది తెలుసుకోండి. వస్తుందా పోతుందా. కానీ ఏదైతుందో ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చినప్పుడు నా పిల్లకాయలు పంపుతాను, నువ్వు పెద్దనువా? సో ఇది ఇంత అహంకారం వద్దు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ప్రకారము ఆ హోదాను తీసుకుంటున్నారు. లేదా యూ విల్ నాట్ ప్రతిపక్ష హోదా ఎందుకు? మంచిగా ఫామ్ హౌస్లు ఉండేవరకు కేటీఆర్కో హరీష్ రావుకి ఇస్తావా, ఎవరికి ఇస్తావా? బలైన వర్గాలకు ఇస్తావా? నువ్వు అన్నట్టుగా దళితుడు ముఖ్యమంత్రి ఉన్నావు, కనీసం ఇప్పుడు దళితు మీ శాసనసభ్యుడికి ఎవరికైనా ఇస్తా ఇవ్వండి. మీ దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి, నాయకత్వం ఇవ్వండి. బలైన వర్గాల్లో ఉన్న కమలాకర్ గారు ఉన్నారు, మన శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, సో వాళ్ళకి ఇవ్వండి. సో ఈ విధంగా ఏదైతుందో ప్రజలను మళ్ళొకసారి ఏదైతుందో వీళ్ళు అమలు చేయలే, నేనేదో అమలు చేసినట్టుగా చెప్పడం ఏదైతుందో ఇది మంచి పద్ధతి. చావు నోట్లే, ఫేక్ దీక్ష. ఫేక్ అంటే మినరల్స్, విటమిన్స్ వేసుకున్నాడు. షర్మిలని ఇంపాల్లో 14 సంవత్సరాలు విటమిన్స్, అట్లా 30 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూపెట్టిన అన్ని టీవీలకు. నేను ఇచ్చిందే జయపాల్ రెడ్డి గారు చెప్పారు, నేను ఇచ్చిందే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను ఇచ్చిందే ఉత్తమ్ గారు చెప్పారు, నేను ఇచ్చిందే నరసింహులు గారు చెప్పారు, విత్ డాక్యుమెంట్. ఇన్ఫర్మేషన్ కూడా యాక్ట్లో గాంధీ భవన్ నుంచి అప్లై చేశారు. మరి వచ్చిందా లేదా మళ్ళీ నేను తెలుసుకోలేదు. దాదాపు 2.5 months నుంచే నేను డాక్యుమెంట్ ఇచ్చాను. ఇచ్చి అప్లై చేయమన్నాను. వాళ్ళు అప్లై చేసిన మహేష్ గౌడ్ గారికి స్వయంగా నేను పోయి గాంధీ భవన్ ఇచ్చాను. నేనేమో అప్పుడు నాకుండే ఫ్రెండ్స్ సోర్స్ ద్వారా తీసుకున్నాను. నేను అమెరికా వెళ్ళాను 29th, 18th వచ్చాను, 17th పికప్ చేసుకున్నారు, 18th నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి చెప్పాను. 18th డిసెంబర్కే విత్ డాక్యుమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బయట పెట్టాను. అదే డాక్యుమెంట్ 18 ఎలక్షన్లో ఉత్తమ్ గారు కానీ, జయపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారేమో జానారెడ్డి గారి బై ఎలక్షన్ కాన్స్టిట్యూన్సీలో నోములు ఆయన చనిపోతే బై ఎలక్షన్ అయింది కదా, అప్పుడు బయట పెట్టాడు. నరసింహులు గారు కూడా ఓపెన్గా బయట పెట్టాడు. సో ఏది ఏమైనా చావు నోట్లే అని ప్రతిసారి చెప్పడము, దివాస్ దిన్ అది పెట్టుకోవడము, ఇప్పటికైనా అది మానుకోండి. కేసీఆర్ గారు, మీరు బూటకప్పు అంటే మినరల్స్, విటమిన్స్ వేసుకొని దీక్ష చేశారు. మోసగించింది మీ అల్లుడు, పెట్రోల్ పెట్టుకొని అగ్గిపెట్ట పెట్టుకోలేదు. అమాయకులు చంపినరు, అమాయకులు 1200 మంది అన్నారండి. మొదటి అసెంబ్లీ తీర్మానం ప్రపోజ్ చేశాడు, దాన్ని సమర్థించాడు జానారెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా. 5 నిమిషాలు హౌస్ అంతా మౌనం. 2014 జూన్ నాడు, డేట్ ఏదో మర్చిపోయాను అనుకోండి. సో అటువంటిది నీ 10 ఏళ్ళ అధికారం ఉండి 470 మందిని ఐడెంటిటీ చేసిండు. సిగ్గు ఉండాలా? ఆ ఒక్క కుటుంబం నుంచి ఎవరికైనా నువ్వు రాజకీయ పదవి ఇచ్చినావండి? అసలు ఎవరిని అక్కురు చేసి ఓడిపోయే సీట్ ఇస్తావా శ్రీకాంత్ గారి తల్లికి? అదేదో ఆ మృత్యువీరుని సెక్రటరియట్ ముందు చేసినాడు. ఆ 4 రోజులు గన్మెన్ ఇచ్చారు, కారు ఇచ్చారు, తర్వాత ఏం లేదు.
నీ మీద తొడగొట్టిన వాళ్ళను, సమైక్యం అన్నోళ్ళను, నువ్వు ఉద్యమ ద్రోహులు అని చెప్పిన వాళ్ళని తీసుకొని నువ్వు మంత్రులు ఇచ్చినావు. తో కేసీఆర్ గారు ఇది మీకు తగది. మళ్ళీ ఇంకొకసారి మీరు కానీ మీ పార్టీ వాళ్లకు చావు రోట్లు మాత్రం మీరు తలకాయ పెట్టలేదు. దయచేసి ఏదైతుందో మళ్ళీ అది చెప్పడము ప్రజలు హర్షించరు. మళ్ళీ మీరు తెలంగాణ స్లోగన్ తీసి మళ్ళీ ఏదో చంద్రబాబు గారిని బూచిని చూపి లాభం చేసుకోవాలని చూస్తున్నారు. నేను అనుకోను కదా అంటే ప్రజలు ఈసారి మీ మాయమాటల్లో మోసపోరు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవరు చేసిందా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సోనియా గాంధీ ఇవ్వకుంటే ఏమైతుండే? ఎక్కడికి పోతుండేవి నువ్వు? ఎప్పుడైతుండవు ముఖ్యమంత్రి? ఎలా అవుతుండేవి? సస్తే చేస్తారులే అని ఇవ్వకుండా ఉంటే ఏమయ్యేది ఇంతవరకు? అటువంటిది ఏదైతుందో మీ దీక్షనే నిజంగానే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజున్న రోషా గారికి ఉన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి, జయపాల్ రెడ్డి గారిక, కేశవరావు గారిక, మీరు దీక్ష చేసేది మినరల్ విటమిన్స్ తెస్తుండే తెలుసు. అది బయట పెడితే మీ పరిస్థితి ఏమైతుండే?